హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు ట్రైలర్ అప్డేట్ అయితే వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ వచ్చింది. సెకండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండబోతుంది. డాకు మహారాజు ఎలాంటి స్టోరీతో రాబోతున్నారన్న చిన్న స్టోరీ పాయింట్ క్లూ అయితే వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఉండబోతుంది. సెకండ్ సాంగ్ డిలే అయినా కానీ ఈ రోజే రాబోతుంది. వాటి గురించి మాట్లాడదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియో చూడండి. నందమూరి అభిమానులు డాకు మహారాజు మీద భారీ అంచనాలు అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఎన్ని సాంగ్స్ వచ్చినా కానీ ఎన్ని అప్డేట్ వచ్చినా కానీ ట్రైలర్ అనేది సినిమాకు మరీ ముఖ్యంగా కీలకం. అలాంటి ట్రైలర్ అప్డేట్ అయితే వచ్చింది. జనవరి 2వ తారీఖు నాడు హైదరాబాద్లో భారీ స్థాయిలో ట్రైలర్ లాంచ్ ఉండబోతుంది. నాకు తెలిసి నాగవంశీ థియేట్రికల్ ట్రైలర్ మంచి థియేటర్లోనే ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం ఉంది. మంచి బజ్ కూడా క్రియేట్ అవుతుంది పబ్లిక్లో ట్రైలర్ లాంచ్ చేస్తే. ట్రైలర్ మాత్రం కట్టింగ్ అయితే జరుగుతుందంట. ఇక నాగవంశీ ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి? సినిమా అంత అవుట్ స్టాండింగ్గా అంత విజువల్ వండర్గా ఎలా వచ్చింది? మీడియా వాళ్ళకే దిమ్మ తిరిగిపోయింది. బాలకృష్ణ కెరీర్లోనే ఒక మైల్ స్టోన్, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోసిన మైల్ స్టోన్, ఒక ట్రెండ్ సెట్టర్ మూవీస్ అలాంటివి ఉన్నాయి బాలకృష్ణవి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అఖండ కానీ, లెజెండ్ కానీ, సింహ కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి. కానీ ఆ సినిమాల కంటే బెస్ట్గా ఉండబోతుంది అని ఒక ప్రొడ్యూసర్ ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నాడంటే సినిమా ఎంత విజువల్ వండర్గా వచ్చింటుందో ఆలోచించుకోవచ్చు. ఇంకొక మాట కూడా చెప్పాడు. బాబీ కోయిల్ అనేది చిరంజీవి గారి ఫ్యాను, మనందరికీ తెలిసిందే. కానీ ఒక చిరంజీవి గారి సినిమా కంటే బెస్ట్ క్వాలిటీతో, బెస్ట్ స్టోరీతో, బెస్ట్ అవుట్పుట్తో ఈ సినిమా తీసిండు బాబీ కోహ్లీ. కాన్ఫిడెన్స్గా నేను చెప్తున్న విధంగా చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్లేదు, కానీ చిరంజీవి కంటే గొప్పగా బాలకృష్ణ సినిమా తీసిండని ఒక ప్రొడ్యూసర్ చెప్పాడంటే ఎంత కాన్ఫిడెన్స్. ఇంకొక మాట కూడా చెప్పాడు. ఇంటర్వ్యూల వరకే నాకు ఫోన్ చేసి ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు పక్కా అనే స్థాయిలో మీరే కాల్ చేస్తున్నారంటే నాకు నరసింహనాయుడు గుర్తొస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇంటర్వ్యూలకే సినిమా ఇండస్ట్రీ రికార్డులు పక్కా అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిన మూవీ ఏదంటే నరసింహనాయుడు. ఇంటర్వ్యూలకు ముందు అక్కడ ట్రైన్ ఎపిసోడ్ జరిగిన తర్వాత ఇలాంటి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాలేదు, సమరసింహారెడ్డి రికార్డులు బ్రేక్ అవుతాయి అన్న కాన్ఫిడెన్స్, అన్నట్టు భరోసా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక స్ప్రెడ్ అయిపోయింది ఆ టాక్. నరసింహనాయుడు ఇంటర్వ్యూలకు ముందే, ఇంటర్వ్యూల్ ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళా అలాంటి ఎపిసోడ్ డాకు మహారాజులో ఉండబోతుంది. అలాంటి టాక్ ఇంటర్వ్యూలకే రాబోతుంది అన్న కాన్ఫిడెన్స్ ఒక ప్రొడ్యూసర్లో ఉందంటే సినిమా ఎంత క్వాలిటీ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ ఎంత బెటర్గా ఉండబోతుంది. డైరెక్టర్ చాలా కాన్ఫిడెన్స్. సంక్రాంతికి షోర్ షాట్, గన్ షాట్, బ్లాక్ బస్టర్. ప్రొడ్యూసర్ అయితే తిరిగేలేదు. 2 రోజులు డిలే అయినా కానీ, థియేటర్లు కొద్దిగా అటు ఇటు అయినా కానీ సినిమా మాత్రం లాంగ్ రన్ బెస్ట్ రికార్డ్ ఉండబోతుంది. బాలకృష్ణని ఎప్పుడు చూడని విధంగా డిఫరెంట్ క్యారెక్టర్ చూపెట్టబోతున్నాం అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఇంకా స్టోరీ పాయింట్ ఈ మధ్యకాలంలో నాగవంశీకే కాదు ప్రతి ఒక్కరికి కమల్ హాసన్ ఏజ్కి తగ్గ పాత్ర చేశాడు రా. జైలర్ మూవీ తర్వాత చాలా రోజుల తర్వాత రజనీకాంత్కు తన ఏజ్కి తగ్గ పాత్ర పడ్డది చాలా ఫ్లాప్ల తర్వాత అనిపించింది. అలాంటి స్టోరీ పాయింట్ ఒక జైలర్, ఒక విక్రమ్, కమల్ హాసన్ మూవీ విక్రమ్, అంతకు ఆ కోవలో బెటర్ క్వాలిటీతో ఒక డిఫరెంట్ స్టోరీ బాబీ కోహ్లీ తయారు చేసుకున్నట్టు అనిపించింది. దానికి తమన్ కరెక్ట్ బీజిఎం పడితే ఏ రేంజ్లో ఉంటుందో, బాలకృష్ణ కొన్ని ఎలివేషన్స్ పడితే అవుట్ స్టాండింగ్. బాలకృష్ణ అంటే ఒకప్పుడు ట్రెండ్ సెటర్, కత్తులు కటార్లు, కానీ డాకు మహారాజులో చాలా డిఫరెంట్గా మనకు సాలిడ్ ఫుల్ మిల్స్ అయితే ఉండబోతుంది అన్న ఇంట అయితే మనకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంత కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఇచ్చారు. సంక్రాంతికి రికార్డులన్నీ పక్క. ఇంకా ట్రైలర్ కోసం ఎన్ని ఉన్నా ట్రైలర్ హిట్ అయిందంటే, ట్రైలర్ పబ్లిక్లోకి వెళ్ళిపోయిందంటే సినిమా తిరుగులేని బ్లాక్ బస్టర్. యావరేజ్ టాక్ వచ్చిన బంపర్ హిట్టర్, సూపర్ హిట్ టాక్ వస్తే సినిమా ఇండస్ట్రీ రికార్డులు. నాకు తెలిసి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసే సత్తా సంక్రాంతికి డాకు మహారాజుకు పుష్కలంగా ఉంది. కమర్షియల్, ఫ్యామిలీ ఎలిమేషన్స్ అన్ని డిఫరెంట్. ముందుగా మన నాగవంశీ బాలకృష్ణ ఫ్యాన్ 100% ఎక్కడ డిసప్పాయింట్ చేయడు అన్నట్టు అర్థమవుతుంది. ఇంకా యుఎస్ఏలో 4th నాడు డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్. బాలకృష్ణకి ఈ మధ్యకాలంలో అమెరికాలో ఎలాంటి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందో, జై బాలయ్య స్లోగన్ 2 తెలుగు రాష్ట్రాల కంటే అమెరికాలో ఎక్కువ మోగుతుంది. జై బాలయ్య. ఒక్కసారి అమెరికాలో 4th నాడు డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టిన తర్వాత ఇంకా సాలిడ్ యుఎస్ బుకింగ్ ఓపెన్ కాలేదు అన్అఫీషియల్గా, జస్ట్ అక్కడక్కడ వాళ్ళు ఓపెన్ చేసుకున్నారంట. ఆ స్టేట్మెంట్ ప్రొడ్యూసర్ ఇచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత డల్లాస్లో నాకు తెలిసి
ఫాస్టెస్ట్ రికార్డులని బ్రేక్ చేస్తుంది డాక్ మహారాజ్. అలాంటి కాన్ఫిడెన్స్ అయితే 100% ఉంది. ఇప్పటికీ అమెరికాలో ఆ టైంలో రిలీజ్ అయిన చెన్నకేశ్వర రెడ్డి బిగ్గెస్ట్ అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్ రాబట్టింది. రీ రిలీజ్లో కూడా ప్రజెంట్ అయితే దిమ్మ తిరిగే రికార్డు కూడా ఓవర్సీస్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇంకా సెకండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ January 8th అమరావతిలో, లేకపోతే మంగళగిరి అన్న, అమరావతి అన్న, విజయవాడ అన్న, ఇంకా అక్కడ 3 ఒకటే ప్రాంతాలు. భారీ స్థాయిలో నాకు తెలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో పెడితే ఆ సినిమా తిరిగేలేదు. షోర్ షాట్ 100% బ్లాక్ బాస్టర్ వైబ్స్ అనేది డాకు మహారాజును స్పష్టంగా కానొస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక చర్చ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో, మళ్ళీ అబ్బాయి బాబాయ్ కలవబోతున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇంకా వీళ్ళిద్దరు కలిస్తే పక్క సినిమాలు సవరించుకోవాల్సిందే. ఇంకా అబ్బాయి బాబాయ్ కలిశారంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పక్క సినిమాలన్నీ ఇంకా సర్దుకోవాల్సిందే. వీళ్ళిద్దరు విడివిడిగా ఉండే ఫ్యాన్ బేస్ ఇట్లా వీలు వాళ్ళు ఉంటేనే ఇలాంటి రికార్డులు మోతం అవుతున్నాయి. అంటే ఇద్దరు కలిసి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని ఒక సినిమా ప్రమోట్ చేసిరు అనుకో, ఇంకా అన్ని సినిమాలు సదరేసుకోవాల్సిందే. అలాంటి ఊపు అయితే 100% కానొస్తుంది. నాగవంశీ దేవరం మంచి రిలీజ్ చేసిండు, ఎన్టీఆర్తో మంచి రిలేషన్ ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కు రప్పిస్తే మాత్రం ఆ కేక వేరే ఉంటుంది. ఇటు లోకేష్, చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, బాలకృష్ణ ఒకే స్టేజ్ మీద కానొస్తే దాని లెక్క అనేది సినిమా యావరేజ్ టాక్ వచ్చినా రికార్డులు కొడతాయి. అలాంటి ఊపు అయితే వైబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ప్రజెంట్ చిన్ని అనే సాంగ్ పోస్ట్ పోన్ అయింది కదా, ఈ రోజే 7:29 రాబోతుంది. 2వ తారీఖు నాడు ట్రైలర్ కోసం అయితే విపరీతంగా వెయిటింగ్. బాబీ కోహ్లీ ఎలా కట్ చేశాడు, తమన్ బీజిఎం ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్ నుంచే మనకు తెలియబోతుంది. సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది, ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఎన్ని రికార్డులు కొడుతుంది, ఎంత లాంగ్ రన్ వెళ్తుంది అనేది నేనే జడ్జిమెంట్ చేయలేకపోతున్నాను. ఒక ప్రొడ్యూసర్ అన్నారంటే సినిమా కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గదు, అభిమానులకు మాత్రం డిసప్పాయింట్ లేదు. వెయిటింగ్ డాకు మహారాజు ట్రైలర్ కోసం అయితే. సాంగ్ ఈ రోజు వస్తుంది కదా, వెయిటింగ్. సాంగ్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ సో